పొద్దున నేను ల్యాండ్ అయ్యి 9:40కి సరిగ్గా నేను విశాఖపట్నం ప్రస్తుత ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే నేను భోగాపురం ఎయిర్పోర్ట్కి 10:27 అట్లా 10:28 రీచ్ అయ్యాం. అంటే ఎంత టైం పట్టింది? ఒక 45 నుంచి 50 నిమిషాలు. ఇంక నేను మంత్రిని కాదు. నేను ఎట్లా వెళ్ళామంటే, మేము ఎన్ఏడి దగ్గర లెఫ్ట్ తీసుకుని దాని తర్వాత సింహాచలం రోడ్లో వెళ్ళి అడవరం సొంటయం రోడ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి నేషనల్ హైవే ఎక్కి అక్కడి నుంచి వెళ్ళాం. ఫాస్ట్గా వెళ్ళాం, నేను మెల్లగా వెళ్ళాను అనట్లేదు. కానీ సో నా పాయింట్ ఏంటి అంటే, మా గోల్ కూడా ఏంటంటే 45 minutes to 50 minutes ప్రజలు ఎయిర్పోర్ట్ చేయగలిగితే ఇట్ ఇస్ అ సక్సెస్ఫుల్ థింగ్. ఇవాళ నాకు అది డైరెక్ట్గా నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. కానీ ఎప్పుడైతే ఈ రోడ్లు పూర్తి అవుతాయో, ఇంకా అడవరం సొంటయం రోడ్ అనేది ఇంకా 4 lane అవ్వలే, 2 lane ఉంది. సో ఈ 6 నెలల్లో ఈ 7 రోడ్లలో అన్ని చేయాలనే గోల్ 1-2 అవ్వకపోయినా డెఫినెట్లీ ఇట్ విల్ ప్రొవైడ్ రిలీఫ్. దాని తర్వాత మీరు చూసారు కాన్వెంట్ జంక్షన్ టు శీలానగర్ టు సబ్బవరం కూడా రోడ్డు అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఫాస్ట్గా అయిపోతుంది, రెండో పార్ట్ ఇంకొన్ని రోజులు పడుతుంది. అది కాకుండా మేము నేషనల్ హైవేకి కనెక్షన్ కూడా ఎక్కడైతే ఈ VMRDA రోడ్స్ నేషనల్ హైవే బైపాస్ నేషనల్ హైవే చేరుతున్నాయో కేంద్ర ప్రభుత్వాన్ని యాక్సెస్ కూడా మాకు ఇవ్వండి, ఎక్కువ దూరం వెళ్లకుండా అడగడం జరిగింది. ఆనందపురం జంక్షన్ దగ్గర మేము ఆ కిందకి వెళ్ళి ఫ్లవర్ మార్కెట్లో ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా హైవే ఎక్కేటట్టు చేస్తే అది అప్రూవ్ కూడా అయిపోయింది. ఇప్పుడు అది కట్టడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 12 to 15 months. సో అది కూడా వీ విల్ టేక్ అప్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐ థింక్ సాఫీగా 45 minutes 50 minutesలో మెజారిటీ ఆఫ్ ద సిటిజన్స్, కొందరు మరీ అసలు మారుమూల ప్రాంతంలో వాళ్ళు ఇంటి నుంచి మెయిన్ రోడ్ ఎక్కడానికి ఒక 3 kilometers కచ్చా రోడ్ ఉంటే అది టైం పడడం, అది అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఎక్కడైనా మెయిన్ రోడ్కి యాక్సెస్ ఉన్న వాళ్ళు ఈ వేరే రోడ్స్ ద్వారా ఎయిర్పోర్ట్కి ఆ టైం లైన్లో రీచ్ అవ్వగలుగుతారని నేను నమ్ముతున్నాను.